నమస్కారం అండి. నమస్తే మహేష్. కళ్ళు మూసుకుంటే మళ్ళీ జగనే వస్తాడంట. దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే అలా చెప్పుకొని బతుకుతున్నారు వాళ్ళు. గతంలో కూడా 2024లో ఓడిపోయిన తర్వాత నుంచి కళ్ళు మూసుకుంటే ఒక 2 ఏళ్ళు మనమే వస్తాం అని జగన్మోహన్ రెడ్డి చెబుతూ వెళ్ళాడు. ఎందుకు ఆయన చెప్పిన లాజిక్ ఏంటంటే అప్పుడు 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి. మరి జమిలి ఎన్నికలు వస్తున్నప్పుడు మనకి ఉన్నది 2 ఏళ్లే, మూడో ఏడాదంతా ఎన్నికలే ఉంటాయి. కాబట్టి ఈ 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మన ప్రభుత్వం రాబోతుంది అని చెప్పడం మొదలుపెట్టారు. దానికి కారణం ఏంటంటే క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని నింపడం కోసం, క్యాడరు భయభ్రాంతులకు గురి కాకుండా చూడడం కోసం, క్యాడరు పక్క పార్టీల్లోకి వలసలు వెళ్లకుండా నిరోధించడం కోసం అదొక రకమైన మానసికమైన ధైర్యాన్ని ఇచ్చేవాడుగా మనం చూడాలంతే. కానీ వాస్తవానికి జమిలి ఎన్నికలు రావన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, చాలామందికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా చాలామంది వీటిని తెలిసినా జమిలి ఎన్నికలు వస్తాయని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఏ ప్రభుత్వమైనా 5 ఏళ్ల పాటు మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత ప్రజలు 5 ఏళ్ల ముందుగా అధికారాన్ని వదులుకోవాలంటే వదులుకుంటుందా? డెఫినెట్గా వదులుకోదు. కోర్టులకు వెళ్తుంది, రకరకాల న్యాయపరమైన చిక్కులు వస్తాయి. కానీ 2029 కాదు 2030 అంటే ఆ ఒక్క సంవత్సరం కావాలంటే ప్రభుత్వంకి అధికారాన్ని కొనసాగిస్తే ఒప్పుకుంటారు. కానీ ముందుగా మీరు వదులుకోండి మీ అధికారాన్ని అంటే ఏ ప్రభుత్వము ఏ నాయకుడు ఒప్పుకోడు. ఆ విషయం తెలిసి కూడా సంవత్సరం పాటు లిటరల్లీ మభ్యపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 2025 వచ్చేసింది, సంవత్సరం గడిచింది. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పడం మొదలుపెట్టాడంటే జమిలి ఎన్నికలు రావన్న ఒక క్లారిటీ వచ్చింది. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న మళ్ళీ ఇంకొక మాట, ఇంకెంత 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఎక్కడ కళ్ళు మూసుకోగలుగుతారు? కళ్ళు మూసుకునే పరిస్థితులు వైసీపీలో ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయా కళ్ళు మూసుకునే పరిస్థితులు? ఎటువైపు చూసినా కేసులు చుట్టుముడుతున్నాయి. ఇవాళ వాళ్ళ నాయకులందరూ కూడా గతంలో చేసిన పాపాలు, గతంలో చేసిన అవినీతి, గతంలో చేసిన అరాచకం ఇవాళ మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు. మీరు చూడండి, పోసాని కృష్ణమురళి గారిని చూడండి, అలాగే నిన్నగాక మొన్న తురకా కిషోర్ పరిస్థితి చూడండి, అలాగే అనేక మంది నాయకులు ఎంతోమంది అరెస్టులు అవుతూ ఉన్నారు కదా. జోగి రమేష్ వ్యవహారం చూడండి, అటువైపు కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారం చూడండి. సో రేపో మాపు అరెస్ట్ కాకపోయే గుండెలు గుబేలు మనం కొట్టుకుంటుంటాయి ప్రసన్న కుమార్ రెడ్డికి. ఎప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తారో ప్రసన్న కుమార్ రెడ్డికి తెలియట్లే ఇప్పటివరకు. అంటే మనం ఏం విత్తుతామో అదే కోసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన ఏం విత్తారో అది కోసుకుంటా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మళ్ళీ మరొక్కసారి మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప కార్యకర్తలకు ఇవాళ ఆ ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరి వాళ్ళంతా ధైర్యంగా ఉండడానికి కళ్ళు మూసుకోండి 2 ఏళ్ళు, కళ్ళు మూసుకోండి 3 ఏళ్ళు, మన ప్రభుత్వం ఎట్లొస్తుంది? మన ప్రభుత్వం కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచి కదా మీరు జనాల్లోకి వెళ్ళాలి. కళ్ళు తెరిపించాలి కదా, జనాలు కళ్ళు తెరిపించాలి కదా. మీరు కళ్ళు మూసుకొని జనాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మీరు ఎట్లా వస్తారు? అసలు ఏమైనా అర్థం ఉందా ఆ మాటకు? కేవలం కంటి తుడుపు చర్యగా మీ వాళ్ళు బయటకు వెళ్లకుండా మాట్లాడడం తప్ప ఇది కాదు కదా ఒక నాయకుడు మాట్లాడాల్సింది. ప్రజా పోరాటాలు ఏవి? తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాలు ఏంటి? ఆ వాగ్దానాలు నెరవేర్చుకుంటున్నారా లేదా? ప్రతి ఇంటింటికి గడప గడపకి వెళ్ళండి, ఇదిగోండి ఈ వాగ్దానం ఇంకా నెరవేరలేదు, మీరు నిలదీయండి, మీ దగ్గరకు వచ్చే అధికారులు నిలదీయండి, మీ దగ్గరకు వచ్చే ప్రజాప్రతినిధులు నిలదీయండి అని చెప్పండి. సో ఇదంతా మానేసి ప్రభుత్వం అంటే నేనేమంటున్నాను, ఈ కూటమి ప్రభుత్వం అవి చేయలేదు ఇవి చేయలేదు అంటల్లా నేను. కానీ ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా 100% సాటిస్ఫై చేయడం అనేది కష్టం. ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వమైనా. అందుకే కదా 51% ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు విజేతలు అవుతారు. ఇవాళ గెలిచిన పార్టీకి 50% మించిన ఓట్లేం రావట్లా, ఓడిపోయిన పార్టీ కూడా ఆయనకు 40% వచ్చినాయి ఓట్లు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ చేయలేవు. కాబట్టి ఎక్కడో దగ్గర లోపాలు ఉంటాయి, ఖచ్చితంగా లోపాలు. ఆ లోపాలను ఎవరైతే సమర్థవంతంగా వెలుగులోకి తీసుకొచ్చి జనంలోకి తీసుకుపోతారో ఆ పార్టీలు విజయం సాధిస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఇట్లా కళ్ళు మూసుకుంటే విజయాలు సాధించరు, ఇట్లా రప్ప అంటూ నరుకుతా పోతే విజయాలు సాధించరు, ఈ రకంగా జనం మీదకి దండయాత్రలు చేసుకుంటా పోతే విజయాలు సాధించరు. సో వెళితేనేమో దండయాత్రలు చేస్తారు మీరు, లేదంటేనేమో కళ్ళు మూసుకుంటారు, ఈ రెండే చేస్తారు. సో అటువంటిప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎట్లా దొక్కుతుంది? కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లలో మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ళు ఉంది, ఇంకా ఒక 2-3 ఏళ్ళు తక్కువ. ఈ 4 ఏళ్లలో కళ్ళు మూసుకొని ఏ రకంగా చేయగలుగుతారు? జనంలోకి, అసెంబ్లీలోకి రావట్లేదు. మీరు కళ్ళు మూసుకొని అసెంబ్లీకి కూడా రావట్లా, జనం చేదరించుకుంటున్నారు. అరే మీకు 11 ఇచ్చాం, మా తరపున పోరాడమని కదా మీకు 11 ఇచ్చింది, మరి అసెంబ్లీకి ఎందుకు రారు అని అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప మిగతా 10 మందికి అసెంబ్లీకి వెళ్ళాలని ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వీళ్ళిద్దరికీ తప్ప మిగతా 9 మందికి అసెంబ్లీకి వెళ్ళాలా, ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటాలని ఉంది. కానీ వాళ్ళు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రావద్దని అల్టిమేటం జారీ చేస్తారు. మనం ఎవరం వెళ్ళొద్దు, మనకు ప్రతిపక్ష హోదా లేదు అంటాడు. అదేమంటే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు మీకు, ఇవ్వనప్పుడు దానికోసం ప్రయత్నం చేయాలి. ఈ రకంగా మీరు అలిగి నేను అసెంబ్లీకి రాను అంటే యుగో. నా వెహికల్ అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వెహికల్ లోపల దాకా వెళ్తుంది, అక్కడ దిగచ్చు, ఆయన ప్రోటోకాల్ వస్తుంది. ప్రతిపక్ష హోదా రాకపోతే ఆ ప్రోటోకాల్ రాదు, కొంచెం దూరంగా దిగి వెళ్ళాలి. ఏం నీకోసం పెద్ద పెద్ద సినిమా నటులు, లెజెండరీ నటులు నడిచి రాలేదా నీకోసం? నువ్వు గత ప్రభుత్వ హయాంలో ఏం చేసావు? లెజెండరీ చిరంజీవి గారిని, ప్రభాస్ గారిని, మహేష్ బాబుని, వీళ్ళందరినీ కూడా నువ్వు నడిపించలేదా? నీకు మాత్రమే యుగోస్ ఉంటాయి, వాళ్ళకు ఉండవా? సో ఇవాళ యుగోకి వెళ్ళిపోయి నాకు ప్రతిపక్ష హోదాకి రాకపోతే నేను వెళ్ళను అంటాడు. సో ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మహేష్, ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దక్కించుకునే రీతిలో అయితే వెళ్ళడం లేదు. నిజంగానే కళ్ళు మూసుకున్నాడు ఆయన. ఈ రకం కళ్ళు మూసుకోవటం వల్ల ప్రజలకు కూడా నష్టం అది అంటా నేను. ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనో లేకపోతే ఆ ప్రభుత్వం మీద కోపంతో నేను చెప్పడల్లా. బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నది ప్రజాస్వామ్యంలో. నువ్వు బలమైన ప్రతిపక్షంగా, నువ్వు అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం బలంగా ఉండటం అంతే అవసరం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం. బలం లేకుండా ప్రజాస్వామ్యం వ్యవస్థలో ప్రతిపక్షం మరింత బలహీనమైపోయి చేతగానిదైపోతే ప్రజలకు లాభం చేకూరదు, నష్టం చేకూరుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే కళ్ళు మూసుకోవడం కాదు చేయవలసింది, కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయాలి. ఆ దిశలో జగన్మోహన్ రెడ్డి గారు వెళితే తప్ప ఆయనకు అధికారం రాదు.